జనసేన ఎమ్మెల్సీ నాగబాబు నిన్న విజయనగరం జిల్లాలో హల్చల్ చేశారు. నెల్లిమర్ల మండలంలో రామతీర్థం దేవస్థానంలో ఆయన మంది మార్బలంతో అధికార దర్పాన్ని దర్జాగా ప్రదర్శించారు. భక్తులకు అవమానం ఎదురైన అధికారులు పోలీసులు ఎవ్వరూ పట్టించుకోలేదు. నాగబాబు కోసం ఏకంగా గర్భాలయం బంద్ చేసి స్వామి భక్తిని చాటుకున్నారు. మరోవైపు అక్కడి రహదారిపై నాగబాబు టీవీగా నడుస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ గడిపారు. నాగబాబు మెప్పు కోసం స్వామివారిని దర్శించుకునేందుకు టిక్కెట్లు కొని క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులను పోలీసులు దారుణంగా బయటకు పంపేశారు. ఏకంగా భక్తులను క్యూ లైన్ల నుంచి గెంటేసి గుడి తలుపులు వేయించుకొని మరీ నాగబాబు ప్రత్యేక పూజలు చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాగబాబు స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి తదితర నాయకులు దేవాలయానికి రాగానే అధికారులు నేతలు ఎక్కడా లేని హడావుడి చేశారు. అధికార పార్టీ నేతలు వస్తూ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు ముందుగానే రంగంలోకి దిగారు. మేం టిక్కెట్లు కొన్నాం, దర్శనం కాకుండా మధ్యలో ఎలా బయటకు పంపుతారు అని భక్తులు నిలదీసినా ఏమాత్రం పట్టించుకోలేదు. దేవాలయ తలుపులను మూసి మరీ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగబాబు. ఒక ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాల్సింది పోయి దేవాలయాన్ని తమ సొంత ఆస్తిగా భావించి ఆక్రమించుకోవటం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. అక్కడ ఉన్న దేవాలయ అధికారులు సిబ్బంది కూడా పాలకుల ఒత్తిడికి తలొగ్గి మూగబోయారు. సామాన్య భక్తుల పట్ల జనసేన నాయకుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పే నేతలు అధికార దర్పంతో భక్తులను క్యూ లైన్ల నుంచి గెంటేసేయటం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. చేసుకోవడానికి 20 రూపాయల టికెట్ తీసుకున్నాం, లోపలికి వెళ్ళినప్పటికీ జనసేన పార్టీ వాళ్ళు గుడి లోపల గర్భగుడి లోపలే ఉన్నారు. గర్భగుడి లోపల ఉండి వాళ్ళు ఎవరికి కూడా కనబడకుండా పంతులు వాళ్ళ కోసమే చూస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళే లైన్కి వెళ్తున్నారు. బయట మాత్రం పంతులు గారికి తీర్థం ఇచ్చి వెళ్ళిపోండి అంటున్నారు. ఈ లోపల కానిస్టేబుల్ వచ్చి ముందు వెళ్తారా అని మొత్తం అందరికీ కూడా బయటికి తోసేసి ఎవరు వస్తున్నారు ఏంటంటే నాగబాబు వస్తున్నాడు నాగబాబు వస్తే మాకేంటి, ఎవరు వస్తే ఏంటి, మాకు ఇక్కడ మొత్తం జనాలు దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. దర్శనం చేసుకుని ముందు మీరు వెళ్తారా అండి. భుజాలు పట్టుకొని ఒక్కొక్కరికి ఆడాలను కూడా చూడకుండా చేయి పట్టుకొని భుజం పట్టుకుంది. లోపల సీసీ కెమెరా ఉంటుంది, చూడండి కావాలంటే. లోపలికి వెళ్ళిపోయి బయటికి తోసి ఆయన తలుపులు వేస్తారు అంతే. రికార్డులు చేసుకుంటాం. అయ్యింది 5-6 లోపలికి వచ్చినప్పటికి 5-11 5-15 కల్లా బయటికి తోస్తారు. 2 నిమిషాలు కూడా ఉండేవారండి. దేవుడు అందరి గురించి రాలేదు. ప్రశాంతంగా దండం పెట్టుకుందా వచ్చాం. నాగబాబు అయితే నాగబాబుతో మాట్లాడతామండి. 5 నిమిషాలు ఎందుకండి మేమెందుకు రాగాలండి చెప్పండి. ఆకాల్సిన పనే ఉంది చెప్పండి. చెప్తున్నా